హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఎస్బీఐ వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. సో ఎస్బీఐ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దాము ఏ విధంగా ఉన్నాయో. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వాళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో వాళ్ళ యొక్క రెవెన్యూస్, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్బీఐ వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేద్దాం. అంటే జూన్ 2020తో జూన్ 2019 ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము. ఆ తర్వాత మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే మార్చ్ క్వార్టర్తో జూన్ క్వార్టర్ కూడా కంపేర్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక ఇంట్రెస్ట్ అండ్ అంటే ఎప్పుడైనా సరే ఏదైనా బ్యాంక్స్ చూసినప్పుడు వీళ్ళు బ్యాంక్ అనేది మనకి లోన్స్ అనేది ఇస్తుంది కదా ఫ్రెండ్స్. బ్యాంక్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ లేకపోతే రీటైల్ కస్టమర్స్ కానీ లోన్స్ అనేది ఇస్తుంది. ఆ లోన్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి ఇన్కమ్ అనమాట. సో అది ఏ విధంగా ఉందో చూద్దాము. ఇంట్రెస్ట్ అండ్ వచ్చేసరికి జూన్ 2020 అంటే ఈ క్వార్టర్లో 66,500 crores అనేది వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేశారనమాట. ప్రీవియస్ జూన్ 2019లో వచ్చేసరికి 62,637 crores అనేది ఎర్న్ చేశారు. సో అప్రాక్సిమేట్లీ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక 6.17% అనేది పెరిగింది. ఈవెన్ ఇన్ లాక్డౌన్స్ కూడా వీళ్ళు మంచి ఇంట్రెస్ట్ అనేవి ఎర్న్ చేశారు. రీటైల్ నుంచి అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటి నుంచి ఇంట్రెస్ట్ అనేది గెయిన్ చేశారన్నమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసరికి 16,521 crores అనేది చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ జూన్ 2019లో వచ్చేసరికి 13,246 crores మాత్రమే చూపించారు. అరౌండ్ 3,000 crores 3,400 crores దాకా వీళ్ళు ప్రాఫిట్ అనేది చూపించారన్నమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇది అప్రాక్సిమేట్లీ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే కనుక 24.73% అనేది ఉందన్నమాట. పర్సెంటేజ్ ఆఫ్ నెట్ ఎన్పిఎస్ వచ్చేసరికి 1.86% ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ జూన్ 2019లో 3.07 ఉంది. సో ఈ జూన్ 2020 క్వార్టర్లో వీళ్ళు తగ్గించుకున్నారు ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఇది కూడా మంచి పాజిటివ్ న్యూస్ ఫ్రెండ్స్. సో 1.21% అనేది తగ్గింది. సో అలాగే పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ ఎన్పిఎస్ వచ్చేసరికి 5.44% చూపించారు. ప్రీవియస్ జూన్ 2019లో 7.53% చూపించారు. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 2% అనేది తగ్గిందనమాట. సో ఇది కూడా పాజిటివ్ న్యూస్ ఎస్బీఐ వాళ్ళకి. ఎందుకంటే ఎన్పిఎస్ ఎప్పుడైనా ప్రొవిజన్స్ అనేది తగ్గితే అది చాలా మంచి పాజిటివ్ న్యూస్ అనమాట కంపెనీస్కి కానీ బ్యాంక్స్కి కానీ. అలాగే ఎక్సెప్షనల్ ఐటమ్స్ వచ్చేసరికి ఏమీ లేవు ఫ్రెండ్స్. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వీళ్ళు ఈ జూన్ 2020 క్వార్టర్లో 3,029 crores అనేది చూపించారు. జూన్ 2019లో వచ్చేసరికి 2,312 crores మాత్రమే చూపించారు. సో అది కూడా అప్రాక్సిమేట్లీ 31% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ ఎస్బీఐ రిజల్ట్స్ చూసినట్టయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంట్రెస్ట్ అండ్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎన్పిఎస్ తగ్గడం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఈ షేర్ అనేది మనకి ప్రీవియస్ దాకా మనకి మంచి రేంజ్లోనే ట్రేడ్ అయింది. అంటే 150కి వెళ్ళడం, 180 దగ్గర రావడం, మళ్ళీ 195 197 దాకా వెళ్ళడం, మళ్ళీ కింద పడడం, ఇదంతా ఉంది కదా. మ్యాక్సిమం మనకి 200 లెవెల్ బ్రేక్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీరి యొక్క ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగున్నాయి. ఇప్పుడు మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దాము. ఇప్పుడు మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దాం. అంటే జూన్ 2020తో ప్రీవియస్ క్వార్టర్ అంటే మార్చ్ 2020 క్వార్టర్లో ఏ విధంగా వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏ విధంగా ఎర్న్ చేస్తారు, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఇంట్రెస్ట్ ఎండ్ వచ్చేసరికి జూన్ 2020 క్వార్టర్లో 66,500 crores అనేది చూపించారు ఫ్రెండ్స్. మార్చ్ 2020లో 62,681 crores చూపించారు. ఇది అప్రాక్సిమేట్లీ 6.09% అనేది పెరిగిందనమాట క్వార్టర్ టు క్వార్టర్ పోల్చుకున్నట్టయితే. సో ఇది పాజిటివ్ న్యూస్. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసరికి 16,521 crores చూపించారు జూన్ క్వార్టర్లో. మార్చ్ క్వార్టర్లో వచ్చేసరికి 15,733 crores చూపించారు. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 5% అనేది పెరిగిందనమాట ఆపరేటింగ్ ప్రాఫిట్. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ చూసినట్టయితే కనుక 1.86% చూపించారు జూన్ క్వార్టర్లో. మార్చ్ క్వార్టర్లో వచ్చేసరికి 2.23% అండ్ 2.23 నుంచి ఎన్పిఎస్ అనేది తగ్గించుకున్నారు. నెట్ ఎన్పిఎస్ అనేది తగ్గింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 0.37% అనేది తగ్గింది క్వార్టర్తో క్వార్టర్ పోల్చుకుంటే. ఇది కూడా పాజిటివ్ న్యూస్. అలాగే గ్రాస్ ఎన్పిఎస్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్టయితే కనుక 5.44% చూపించారు జూన్ క్వార్టర్లో. అది మార్చ్ క్వార్టర్లో కంపేర్ చేస్తే కనుక 6.15% ఉంది. సో గ్రాస్ ఎన్పిఎస్ కూడా అప్రాక్సిమేట్లీ 0.71% తగ్గింది. ఇది కూడా మంచి పాజిటివ్ న్యూస్ అనమాట ఈ కంపెనీ బ్యాంక్కి, ఎస్బీఐ బ్యాంక్కి. ఎక్సెప్షనల్ ఐటమ్స్ వచ్చేసరికి ఏమీ లేవు. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,029 crores చూపించారు. మార్చ్ క్వార్టర్లో 1,612 crores చూపించారు. సో ప్రీవియస్ మార్చ్ క్వార్టర్తో పోల్చుకుంటే అప్రాక్సిమేట్లీ డబల్ అనేది చూపించారన్నమాట. నెట్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 87.80% అనేది ఇంక్రీజ్ అయిందనమాట నెట్ ప్రాఫిట్. ఈవెన్ ఇన్ లాక్డౌన్స్లో కూడా ఏదైతే లాక్డౌన్స్ ఏప్రిల్ మే జూన్ లాక్డౌన్స్లో కూడా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా చూపించారు.
చూపించారో అలాగే ఇంట్రెస్ట్ కూడా బాగా ఎర్న్ చేశారన్నమాట. ఏదైతే వాళ్ళు లోన్స్ ఇచ్చారో కంపెనీస్ వాటి నుంచి ఇంట్రెస్ట్ కూడా బాగా రీపే అనేది చేశారు. సో ఈవెన్ మానిటోరియం ఉన్నా సరే బాగా ఇంట్రెస్ట్ అనేవి చూపించారన్నమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసినా సరే, అంటే మార్చ్ క్వార్టర్తో జూన్ క్వార్టర్ని కంపేర్ చేసినా సరే ఇవి ఎస్బీఐ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనకి చెప్పాను కదా ఇందాక, ఏదైతే 180 రేంజ్ 190 రేంజ్లో ఉన్న స్టాక్ అనేది మనకి 200 లెవెల్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. 210 220 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట మనం. సో చూసుకోండి, మీరు ఏదైతే ఇన్వెస్ట్ ఇదివరకు చేస్తుంటే హోల్డ్ చేయండి, కొంత టైం మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఎవరైతే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయలేదో మంచి లెవెల్స్ దగ్గర చూసి 185 190 ఆ లెవెల్స్ దగ్గర చూసి మీరు కంపల్సరీ ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి దీంట్లో బ్రేక్అవుట్ అనేది రావచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్గా ఇది ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 150 నుంచి 190 రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. 197 199 దగ్గర కూడా వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయింది. సో ఈ 200 లెవెల్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఈసారి. సో ఇది ఎస్బీఐ యొక్క క్వార్టర్ రిజల్ట్స్. మనం ఇప్పుడు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే మార్చ్ క్వార్టర్తో జూన్ క్వార్టర్ కంపేర్ చేసి చూద్దాము. వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అండ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 746.28. ఇది కూడా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఇది కూడా ఒక చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాబట్టి వీళ్ళు కూడా ఏదైతే లోన్స్ ఇస్తారో ఆ లోన్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది వీనికి ఇన్కమ్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఎర్న్ చేశారంటే జూన్ 2020లో 746.28 crores వీళ్ళు చూపించారు ఫ్రెండ్స్. మార్చ్ దాంట్లో 737.49 crores చూపించారు. సో ఇంట్రెస్ట్ అండ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1.19% అనేది పెరిగింది. సో కొంచెం పాజిటివ్ అనమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్టయితే కనుక 214.69 crores చూపించారు అనమాట. ప్రీవియస్ మార్చ్ క్వార్టర్లో 190 crores చూపించారు. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా అప్రాక్సిమేట్లీ 12.64% అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో పెరిగిందనమాట. సో ఇది కూడా పాజిటివ్ న్యూస్. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ నెట్ ఎన్పిఎస్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్టయితే 0.18% అనేది చూపించారు. మార్చ్ క్వార్టర్లో 0.20% చూపించారు. అప్రాక్సిమేట్లీ 0.02% అనేది ప్రొవిజన్స్ అనేది తగ్గించుకున్నారు. సో లిటిల్ బిట్ పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ ఎన్పిఎస్ చూసినట్టయితే జూన్ క్వార్టర్లో 0.97% చూపిస్తే మార్చ్ క్వార్టర్లో కూడా సేమ్ 0.97% చూపించారు. సో గ్రాస్ ఎన్పిఎస్ వాటిని కొంచెం తగ్గించుకోలేదు, ఫ్లాట్గా చూపించారు. సో పెంచుకోలేదు కాబట్టి కూడా ఇది కూడా ఫ్లాట్గా ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ న్యూస్ ఫ్రెండ్స్. సో ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఏమీ లేవు. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 54.65 crores చూపించారు. మార్చ్ క్వార్టర్లో 73.15 crores చూపించారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అప్రాక్సిమేట్లీ నెట్ ప్రాఫిట్ అనేది చాలా అంటే చాలా తగ్గింది. ఎందుకంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక -25% అనేది అప్రాక్సిమేట్లీ 25.29% అనేది తగ్గిందనమాట. సో ప్రాఫిట్ మాత్రం కొంచెం తగ్గింది, మిగతా అన్నీ కూడా బాగున్నాయి. సో వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ఫ్లాట్ అని చెప్పొచ్చు, లేదా కొంచెం పాజిటివ్ అని కూడా చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా అంతగా పెరగలేదు కాబట్టి కొంచెం ఫ్లాట్ రిజల్ట్స్ అనేవి చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి వర్స్ట్గా బ్యాంక్స్ అనేవి వర్స్ట్గా పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే లాక్డౌన్స్లో ఉంటే కనుక. బట్ వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ఫ్లాట్గా ఉన్నాయి. బట్ కొంచెం నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పోల్చుకుంటే కనుక. అలాగే మేము ఇంకొన్ని క్వార్టర్స్ కనుక చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ అంటే ప్రీవియస్ అన్ని క్వార్టర్స్ చూసినట్టయితే అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా అన్ని క్వార్టర్స్ చూసినట్టయితే వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంటే అనేవి పెంచుకుంటున్నారు. ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటి నుంచి ఇంట్రెస్ట్ అనేవి బాగా తీసుకొచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా అప్రాక్సిమేట్లీ ఎవ్రీ క్వార్టర్లో కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ ఈ నెట్ ప్రాఫిట్ ఏదైతే టోటల్గా వీళ్ళకి వచ్చే ట్యాక్సెస్ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్సెస్ పే చేసిన తర్వాత వచ్చే ప్రాఫిట్స్ మాత్రం క్వార్టర్ అండ్ క్వార్టర్లో కొంచెం డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందువల్లే మనకి షేర్ వాల్యూ కూడా కొంచెం కింద పడింది. బట్ ఈ క్రాష్ వల్ల ఇంకా కింద పడింది. బట్ మీరు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసరికి 34 రూపీస్ 0.40 ఉంది కదా. సో ఇది 33 32 33 ఆ రేంజ్లో కనుక ఈ షేర్ వస్తే కనుక మీరు మీ పోర్ట్ఫోలియోలో కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ స్టాక్ అనేది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మల్టీ బ్యాగర్ అవుతుంది అని చాలామంది చెప్తున్నారు. బట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా బల్క్లో అనేది ఇన్వెస్ట్ చేయకండి. మంత్లీ సిప్ టైప్లో కొంత క్వాంటిటీ ఏదైతే ఎక్స్ట్రా మనీ ఉంటుందో ఆ మనీని దీంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్ ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయి ఏదైతే మంచి వాటిలో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఒక 500,000 రూపీస్ 2,000 రూపీస్ ఉంటుందో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేగాని బల్క్ అమౌంట్స్లో పెట్టేసి ఈ స్టాక్
మనకి మల్టీ బ్యాగర్ అవుతుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ మనకి మల్టీ బ్యాగర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అప్రాక్సిమేట్లీ 5 to 7 to 8 years దాకా తీసుకుంటుంది ఫ్రెండ్స్. అందువల్లే మనం ఎప్పుడు కూడా బల్క్లో పెట్టేసి హోల్డ్ చేయడం కన్నా మనం కొంత క్వాంటిటీ అనేది ఎవ్రీ మంత్ కానీ 2 months కానీ కొంత క్వాంటిటీ అనేది తీసుకోవడం బెటర్ అనమాట. ఇది నా సజెషన్. మీరు ఏదైతే ఇదివరకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కంగారు పడకండి, ఇది వెళ్తుంది పైకి. బట్ మనకి లాంగ్ టర్మ్ అనేది అంటే ఒక 5 years మినిమం అనేది హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఈ స్టాక్ మనకి 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్కి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఒక 5 years to 8 years అనేది హోల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే వీళ్ళ యొక్క రిజల్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి, మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక క్వార్టర్ రిజల్ట్స్. మీరు కనుక ఇన్వెస్ట్ ఇప్పుడు దాకా చేయకపోయింటే సిప్ మోడ్లో ఎవ్రీ మంత్ కూడా చేసుకోవచ్చు. 30 రూపీస్ నుంచి 33 రూపీస్ ఈ రేంజ్లో ఈ స్టాక్ వస్తే కనుక ఖచ్చితంగా కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మినిమం 50 రూపీస్ స్టాక్ ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు క్రాష్ వల్ల కింద పడింది. ఈవెన్ 23, 25, 26 రూపీస్ కూడా వెళ్ళింది. బట్ కొంచెం రికవరీ అయింది. మార్కెట్ పైకి వెళ్ళడంతో ఇది కూడా కొంచెం రికవరీ అయింది. సో నెమ్మదిగా ఇన్వెస్ట్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఎస్బీఐ వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా సూపర్ పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినా సరే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసినా సరే. సో దాంట్లో అయితే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఎవరైతే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయలేదో 185 నుంచి 192 ఈ రేంజ్లో కనుక స్టాక్ కనుక మీకు దొరికినట్టయితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూశారు కదా, ఇవి కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి చాలా అంటే 25% దాకా తగ్గింది. సో అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ మూమెంట్ చూసి మాత్రమే దీంట్లో ట్రేడింగ్ కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మార్కెట్ మూమెంట్ ఈ స్టాక్ మూమెంట్ చూసి మాత్రమే చేయండి. ఎందుకంటే వీళ్ళు సూపర్ పాజిటివ్గా లేదు, అలాగే సూపర్ నెగిటివ్గా కూడా లేదు. ఎందుకంటే లాక్డౌన్స్తో కంపేర్ చేస్తే సూపర్ నెగిటివ్గా ఉంటేనే స్టాక్ పడుతుంది ఫ్రెండ్స్. ఫ్లాట్గా ఉన్నా లేదా పాజిటివ్గా ఉన్నా స్టాక్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ మీరు మార్కెట్ మూమెంట్ అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక స్టాక్ మూమెంట్ చూసి దాంట్లో ట్రేడింగ్ అనేది చేయండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నారో ఫర్ వెరీ లాంగ్ టర్మ్ లైక్ 5 to 8 years హోల్డ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ప్రీవియస్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో బల్క్లో ఇన్వెస్ట్ చేయకండి. కొంత క్వాంటిటీ అంటే సిప్ మోడ్లో ఒక 50 స్టాక్స్, 20 స్టాక్స్, 30 స్టాక్స్ పర్ మంత్కి కానీ అలా తీసుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి ఏంటంటే మీ పోర్ట్ఫోలియో యొక్క క్వాంటిటీ అనేది అంటే ఆ స్టాక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక స్టాక్ అనేది క్వాంటిటీ అనేది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది ఓవర్ ద పీరియడ్. అంటే ఒక 1 year 2 yearsకి ఓవర్ ద పీరియడ్లో ఒక 300-500 షేర్స్ అనేవి మీకు వస్తాయి. అంతేకాకుండా మీరు కనుక దాన్ని లాంగ్ టర్మ్కు కనుక హోల్డ్ చేసినట్టయితే కొంచెం మంచి రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ స్టాక్ అనేది ఇంకా కింద లో వాల్యుయేషన్స్లోనే ఉంది. 50-60 రూపీస్ స్టాక్ మనం ఈ సెప్టెంబర్లో అక్టోబర్లో రిలీజ్ అయిన తర్వాత ఇది 50-60 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. ఆ తర్వాత బాగా పడింది అనమాట. సో ఈ స్టాక్ని మీరు మంచి రిటర్న్స్కి కావాలనుకుంటే కొంత క్వాంటిటీ ఎవ్రీ మంత్ కూడా సిప్లో అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్బీఐ వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.